హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఓకేనా? కొంచెం నాకు హెల్త్ రికవర్ అయిన తర్వాత మీకు రీడింగ్స్ తీసుకుంటాను. బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఒక 4 రోజులు ఆగండి, ఓకేనా? థ్యాంక్ యూ. మీకు రాసుల వారీగా చెప్తున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రాసుల గురించి చెప్పడం కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే పాపం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. డేస్ గడిచిపోతున్నాయి, ఓకేనా? అందుకని కొంచెం ఓపిక లేకపోయినా సరే రాసుల వరకు చేసి పెట్టేద్దామని నేను అనుకున్నాను వీడియోస్. సో ఇవాళ చేస్తాను, ఓకేనా? ఏదో ఒక టైంలో ఇవాళ రేపట్లో మీకు రాసుల గురించి అన్ని వీడియోస్ పెట్టేస్తాను, మీరు చూసుకోండి, సరేనా? నార్మల్ వీడియోస్ నేను మండే నుంచి కంటిన్యూ చేస్తాను. వీలైతే సాటర్డే రోజు మీకు ఒక రిచువల్ చెప్తాను వీడియో చేసి, అది ఫాలో అవుతూ ఉండండి, సరేనా? చాలామంది అడుగుతున్నారు. కొంచెం నాకు హెల్త్ సహకరించక నేను చేయలేకపోతున్నా, అయినా సరే కొంచెం శక్తి కూడా కట్టుకొని మీకోసం చేస్తున్నా, రైటేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి షేర్ చేయండి. మీ వంతు కృషి మీరు చేయండి. మీ స్టేటస్లలో, మీ వాట్సాప్ స్టేటస్లలో మన ఛానల్ నేమ్, మీకు నచ్చిన ఏదో ఒక వీడియో ఒకటి ఛానల్లో షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరికి అది చేరాలో అది చేరుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. అది కూడా ఒక బ్లెస్సింగే కదా మీకు నాకు. థ్యాంక్ యూ అమ్మా. నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఇదే అనుకుంటాను, ఓకేనా? థ్యాంక్ యూ. సరే, ఈరోజు వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటున్నాం కదా. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ ఈ మే నెల ఎలా ఉండబోతుంది చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మే నెల హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ చూద్దాము. హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? గుడ్, బాగుందండి. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో ఏదైనా ఇబ్బంది పడి ఉంటే మీరు హెల్త్ వైజ్గా, అది ఎప్పుడు రికవర్ అవుతుందా అని వెయిట్ చేస్తూ, పూర్తిగా నేను ఎప్పుడు కోలుకుంటానా అని వెయిట్ చేస్తూ, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ, మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ హెల్త్ వైజ్ కొంచెం కోలుకుంటారు, ఓకేనా? ఇప్పటిదాకా వెయిట్ చేసిన దీనికి ప్రతిఫలం అంటూ ఉంటుందన్నమాట. కోలుకుంటారు, హ్యాపీగా ఉంటారు, నో ప్రాబ్లం. హెల్త్ వైజ్ బాగానే ఉంది. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండున్నా కూడా ఈ మంత్లో క్యూర్ అవుతాయి, హ్యాపీగానే ఉంటారు, ఓకేనా? జనరల్గా ఈ మే మంత్ జనరల్ టాపిక్స్లో మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవన్నీ చూద్దాము. ఏం చెప్తున్నారు ఏంజల్స్? ఓకే, ఇక్కడ జనరల్గా మ్యారీడ్ లైఫ్లో చాలామందికి సొసైటీ పరంగా కానీ, మ్యారీడ్ పరంగా కానీ, లేకపోతే లీగల్ పరంగా కోర్ట్ ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నా వాటిల్లో సక్సెస్ సాధిస్తారు. ఈవెన్ దో ఏదైనా డివోర్స్ కేసెస్ జరుగుతున్నా కూడా మీ మీ లైఫ్లో మధ్యవర్తులు, పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వల్ల మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది, ప్యాచప్ అవుతారు, రీకన్సిలేషన్ అవుతారు, మీ హ్యాపీనెస్ని తిరిగి మీరు పొందగలుగుతారనమాట. మీరు ప్రీవియస్లో చేసిన చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు డెసిషన్స్ వల్ల, యాక్షన్స్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉంటాయి. అది మీకు ఫ్యూచర్ ఏంటి తెలియకుండా ఉన్న సిచ్యువేషన్లో మీరు చాలా తెలివిగా ఆలోచించి మంచి డెసిషన్స్ తీసుకుంటారు.
ఆహ్, మీ పాస్ట్‌లో మీ రిలేషన్స్ కానీ, మీ పాస్ట్ ఫ్రెండ్స్ కానీ లేదా మీ పాస్ట్‌లో ఎవరితో అయితే కోర్ట్ ఇష్యూసు, ఎవరితో అయితే శత్రుత్వాలు ఏర్పడినాయో, గొడవలు అయినాయో, వాళ్ళ కమ్యూనికేషన్ మీకొస్తుంది. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు మీకు అపాలజీ చెప్పి క్షమించమని అడిగి మీతో ప్యాచప్ అవుతారు. కమ్యూనికేట్ అవుతారు. ఎఫర్ట్స్ పెడతారు. మధ్యవర్తిత్తుల వల్ల రాజీ కుదురుతుంది మీకు మీ మధ్య. ఓకేనా? మీకు న్యాయం జరుగుతుంది. మీరింతకాలం ప్రాబ్లమ్ ఫేస్ చేసిన దానికి మీకు న్యాయం జరుగుతుంది అనేది కనపడుతుంది. ఈవెన్ దో కోర్ట్ ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నా కూడా వాటిల్లో కూడా మీకు న్యాయం జరుగుతుంది. మీ శత్రువులు కూడా మీకు మీతో రాజీ కుదుర్చుకొని పెద్దవాళ్ళ మధ్యవర్తిత్వం వల్ల మళ్ళీ మీరు ప్యాచప్ అవుతారు. వాళ్ళ నుంచి మీకు అపాలజీ వస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నాకదే కనపడుతుంది. ఇది కొందరి విషయంలో. ఇంకా మిగతా వాళ్ళ విషయంలో ఇక్కడ మ్యారీడ్ లైఫ్‌లో కూడా ఆహ్, గొడవలు, కొట్లాటలు జరిగి మీరు నో కాంటాక్ట్‌లో ఉండున్న, ఫ్యామిలీస్‌లో ఫ్యామిలీస్ దూరంగా ఉండున్న, మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి చాలా శత్రుత్వాలు, చాలా గొడవలు ఇయన్నీ జరుగున్నా పాస్ట్‌లో, ఇక్కడ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీ మీ 2 కుటుంబాల మధ్య లేదా మీ ఇద్దరి మధ్య రాజీ కుదిరి కోర్ట్ ఇష్యూస్ దాకా వెళ్ళిపోయిన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అయ్యి మీరు కమ్యూనికేట్ అయిపోయి ఒకరికొకరు సారీ చెప్పుకొని రాజీ కుదుర్చుకుంటారు అనేది కనపడుతుంది. లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది మీకు ఏర్పడుతుందనమాట. సంతోషంగా ఉంటారు. మీకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకేనా? వెరీ గుడ్. మీకెవరి వల్లన్నా ఫ్రెండ్స్ వల్ల కానీ అట్లా అన్యాయం జరుగున్నా కూడా మీకు న్యాయం జరుగుతుంది ఈ మంత్‌లో అనేది కనపడుతుంది. సరే, ఇప్పుడు మీ వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ మంత్ చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? యెస్. ఇందాకనే అర్థమైంది కదా! సో, లవ్ లైఫ్ కూడా ఎవరైతే నో కాంటాక్ట్‌లో ఉండున్నారో, ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నారు మీ పార్ట్నర్ మీతోటి. ఆ పార్ట్నరు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల పాస్ట్‌లో మీరు చాలా ప్రాబ్లమ్స్‌కి సఫర్ అయ్యారు. మీకు అన్యాయం చేశారు. అన్యాయం చేసిన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఆ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి మీతో రీకన్సిలేషన్ చేసుకొని, మీతో న్యూ బిగినింగ్ చేయడానికి రాబోతున్నారు. మీతో లైఫు విక్టరీ సాధించాలి. సక్సెస్‌ఫుల్‌గా కమిట్మెంట్ ఇవ్వాలి మీకు. లైఫ్ లాంగ్ మీతో తోడుగా ఉండాలి అనేది ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అనేది కనపడుతుంది. మీకు కానీ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మీ పార్ట్నరు చాలా ఇమ్మెచ్యూర్ నేచర్ అండి. ఇప్పటికి కూడా ఇమ్మెచ్యూర్‌గానే బిహేవ్ చేస్తారు. కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ తన లైఫ్‌లో దాన్నేమంటారు? ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. సరేనా? అంటే పారదర్శకత ఉండదు. వేరే థర్డ్ పర్సన్ కూడా తన లైఫ్‌లో ఉంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో మీ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి, మీ మీద ప్రేమతో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీకు చేసిన అన్యాయానికి చాలా రిగ్రెట్ అవుతున్నారు అనేది కనపడుతుంది. బట్ తన కంఫర్ట్ జోన్‌ని వదిలి మాత్రం రావట్లా. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకోవట్లేదనమాట. ఎందుకంటే చాలా లేజీ ఫెలో మీ పార్ట్నర్. యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇయన్నీ ఆలోచనలు జరుగుతున్నాయి. బట్ యాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ప్రస్తుతానికైతే తన ఆలోచనలు అలా ఉన్నాయి మీ లవ్ లైఫ్ విషయంలో. మీ కెరీర్ విషయంలో మీకెలా ఉండబోతుంది? జస్ట్ షార్ట్ వీడియోనే చేస్తున్నానండి. ఒక 10-15 నిమిషాల వీడియో చేస్తాను. అంతకుమించి నాకు ఇంక ఓపిక లేదు. జస్ట్ ఏమనుకోవద్దు. మాట్లాడుతుంటే గొంతంతా మంటగా ఉంది. 1 మినిట్ వాటర్ తాగుతాను. థ్యాంక్ యూ. మీ వృశ్చిక రాశి వల్ల కెరీర్ విషయంలో ఎలా ఉంది చూద్దాము ఈ మే మంత్.
ఓకే. మీరు ఇంతకాలం వెయిట్ చేస్తున్న ఏదో ఒక జాబ్ అయితే ఒక హై పొజిషన్ అయితే, హై పోస్ట్ అయితే మీకు రాబోతుంది. ఆహ్, ఈ బ్యాడ్ సర్కిల్ అనేది ఎండ్ అయిపోయి మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వబోయే సిట్యుయేషన్ రాబోతుంది ఈ మంత్ కానీ, నెక్స్ట్ మంత్‌లో కానీ. బట్ ఇక్కడ ఈ మంత్ అని ఈ మే నెల ప్రిడిక్షన్ చూస్తున్నాం కాబట్టి ఆహ్, బట్ ఇక్కడ నాకు ఈ నెలలోనే కాకపోయినా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో కూడా ఈ ఆపర్చునిటీ మీకు రాబోతుంది. బట్ మీరు అది సోషల్ మీడియా ద్వారా రాబోతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా? నేను మీ లిమిటింగ్ బిలీఫ్స్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, మీ ఆలోచనలోనే మీరు స్టక్ అయ్యి ఉంటారు. ఇది నమ్మశక్యం కాదు. నేను బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా? ఏంటి నాకేంటి ఇలాంటి ఈ జాబ్ రావడం ఏంటి? అనే ఒక డైలమాలో ఉంటారు. బట్ చాలా హై పే జాబ్ అది. గాడ్ మీకు మీ ఎఫర్ట్స్‌కి మీ మంచి దాన్నేమంటారు? మీ మంచి ఎఫర్ట్స్‌కి మంచి రివార్డ్స్ ఇవ్వబోతున్నారు అనేది కనపడుతుంది. బట్ మీరే దాన్ని అందిపుచ్చుకోవడానికి తటపటాయిస్తారు. బట్ దాంట్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా కూడా మంచి ఇన్‌కమ్ రావడానికి అవకాశం ఉంది. బట్ మీరు యాక్సెప్ట్ చేయండి. మీ ఈగోతోటో, లేకపోతే మీ నమ్మలేనితనంతోటో, లేకపోతే మీ లిమిటింగ్ బిలీఫ్స్ తోటో మీరు దాన్ని చేజేతులారా పోగొట్టుకోవద్దు. బ్యాలెన్స్ చేసుకోండి. రైట్? బ్యాలెన్స్ చేసుకోండి. స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్‌కి ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ మంత్ ఎలా ఉండబోతుంది? ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కా, లేకపోతే మీరు రాసిన వాటిలికా, లేకపోతే మీరు ఎదురు చూస్తున్న ఏదో మీ లైఫ్‌లోకైతే రాబోతుంది. మీరు ఇంతకాలం డిప్రెషన్‌కి గురై ఉన్నారు కాబట్టి, ఆ డిప్రెషన్ పైకి మాత్రం మంచిగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు లైఫ్‌లో అని చూపిస్తున్నారు. కానీ మానసికంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసారు ఇంతవరకు మీరు. చాలా డిప్రెషన్, మీలో మీరే చాలా డిప్రెషన్ అయ్యున్నారు. లైఫ్ స్ట్రక్ అయిపోయింది. మీకెక్కడ కూడా మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. నేనేం చేయాలి? ఏం స్టెప్ తీసుకోవాలి కూడా అర్థం కాని వెయిట్ చేస్తున్న వాళ్ళకి లైఫ్‌లో ఒక ముందడుగంటూ పడుతుంది. స్టడీ పరంగా బాగుంది. నో ప్రాబ్లమ్. మంచిగా చదువుతారు, రాస్తారు. కానీ మీ కంఫర్ట్ జోన్స్ వదిలి కొన్ని సార్లు చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. ఎట్లాగైనా చదవగలను, ఎట్లైనా రాసేస్తాను. నేను కష్టపడి చదివితేనే నేను పాస్ అవుతానా? నేను పాస్ అయిపోతే చాలు. నేను లాస్ట్‌లో చదువుతానులే, రాస్తానులే ఇట్లాంటివి వద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆ నేచర్ అయితే కనిపిస్తుంది. సో, దానివల్ల కొంచెం మీరేం చేయబోతున్నారు అనేది మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని ఉండండి. ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. మీరు చేయాలనుకుంది సైలెంట్‌గా మీరు చదవండి, ఎగ్జామ్స్ రాయండి, ఇంటర్వ్యూస్‌కి ఫేస్ చేయండి, ఎళ్ళండి. సక్సీడ్ అయితే సాధిస్తారు అనేది కనపడుతుంది. కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. సరేనా? పేషెన్సీగా వెయిట్ చేయండి. అన్నీ మంచే జరుగుతాయి. మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి తగ్గ ఫలితం అయితే పొందుతారు. ఓకేనా? రైట్. గైడెన్స్ ఏంటి మీకు? ఒక ఏంజెల్ గైడెన్స్ తీసుకుంటాను. వృశ్చిక రాశి వాళ్ళకి యూనివర్స్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత ఫలితాన్నే మీరు పొందుతారు అనేది కనపడుతుంది. మీ కృషికి తగ్గ ఫలితం మాత్రమే మీకు అందుతుంది. దాన్ని బట్టి మీరు ఎంత కృషి చేస్తారు, ఎంత ఎఫర్ట్స్ పెడతారు అనేది మీరు పెట్టండి. దాని మూలాన మీకు బెటర్‌గానే ఉంటుంది రిజల్ట్. చదువుకునే వాళ్ళు ఇక్కడేంటంటే చదువుకునే వాళ్ళకి కానీ, కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ, బిజినెస్ పరంగా గ్రోత్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ, మన దగ్గర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అండ్ ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా! ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తాయి.
సో, మీకెవరికి ఏం కావాలో అవి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మన దగ్గరే దొరుకుతాయి. బుక్ చేసుకోవచ్చు. సరేనా? కాన్సంట్రేషన్ ఆయిలు, కెరీర్ గ్రోత్ ఆయిలు, జాబ్ గ్రోత్ ఆయిల్, బిజినెస్ గ్రోత్ ఆయిల్, మనీ గ్రోత్ ఆయిల్, ఇలా మ్యారేజ్‌కి సంబంధించిన ఆయిల్స్, హ్మ్. రిలేషన్‌కి సంబంధించినవి అన్నీ ఏ టు జెడ్ మన దగ్గరున్నాయి. చక్రాస్‌కి సంబంధించి ఓకేనా? ఆహ్, కాన్సంట్రేషన్‌కి సంబంధించి ఏ టు జెడ్ మన దగ్గర అయన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా మనం ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి ఆ ఆయిల్స్ అనేవి అంత ప్యూరిటీ ఆయిల్స్ అనేవి మనం తెప్పించుకోవడం జరుగుతది. నేనే ఓన్‌గా ప్రిపేర్ చేస్తాను కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేం కావాలో చూసుకోండి. ఓకేనా? మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ ఇలా ఉండబోతుంది. హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్. గాడ్ బ్లెస్ యూ.